చాలా సమాజానికి కావాల్సింది. అంటే చాలా రేర్ గా వస్తుంది ఇటువంటి ఆపర్చునిటీ కల్పించిన జగన్మోహన్ రెడ్డి గారు కూడా ధన్యవాదాలు తెలియజేద్దాం. ఎందుకంటే మమ్మల్ని అందరినీ తీసుకొచ్చి రోడ్ ఎక్కించి ఇంత పెద్ద ఆపర్చునిటీ ఇచ్చారు కదా, తెలంగాణకు ఒక ఆపర్చునిటీ ఇచ్చారు కదా, దానికి కూడా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేద్దాం. తప్పనిసరిగా యాక్ట్ అమలు కాదండి, ఎందుకంటే దిస్ ఇస్ ఎగనెస్ట్ పీపుల్ ఇంట్రెస్ట్ కాబట్టి జరగదు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే. కాబట్టి ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఏమవుతుందంటే దాదాపు 60,000 మంది న్యాయవాదులు, అంటే న్యాయవాది అనేసరికి అతను కేవలం న్యాయవాది వృత్తి చేయాలి, మరి ఏ వృత్తి చేయకుండా అతను టోటల్ గా డెడికేట్ అయి ఉండాలని చెప్పి భారత నిబంధనలు చెప్తున్నాయి. అలాగే దాదాపు 500 మంది సివిల్ న్యాయమూర్తులు ఉన్నారు, ఇన్ని కోర్టులు ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా. ఇవన్నీ కాదని కేవలం ఒక 28 మంది టైటిలింగ్ ఆఫీసర్ని అక్కడ కలెక్టర్ ఆఫీస్ లో ఒక అపాయింట్ చేసిన తర్వాత ఇక సివిల్ కోర్టు జ్యూరిడిక్షన్ లేకుండా వాళ్లే ఈ యొక్క వాద్యాలన్నీ కూడా వాళ్ళు తీర్పు ఇవ్వాలని చెప్పేసి ఈ చట్టం చెప్తుంది. దీనివల్ల అతి దారుణం ఏంటంటే ఎప్పుడైతే అతను టైటిలింగ్ ఆఫీసర్ అనేవాడిని ప్రభుత్వం అపాయింట్ చేస్తుందో అతను ప్రభుత్వం యొక్క ఎంప్లాయ్ అవుతాడో, ఆ ఎంప్లాయీ అనే ఆయన ఎవరైనా సరే ప్రభుత్వ అడుగుజాడలో ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి అక్కడ జ్యుడిషియరీ ఇండిపెండెన్సీ ఉండదు. కాబట్టి పైరవీకారులకి, అధికార పార్టీకి తొత్తులుగా ఉన్న వాళ్ళకి, అలాగే ఎవరైతే భూస్వాములు ఉంటారో, ఎవరైతే డబ్బులు బాగా ఖర్చు పెట్టి హైకోర్టుకు వెళ్ళగలరో వాళ్ళకే దీని మీద న్యాయం జరిగే అవకాశం ఉంది. కానీ సామాన్య ప్రజలు ఎవరు కూడా ఈ టైటిలింగ్ ఆఫీసర్ దగ్గర, అపిలెంట్ అథారిటీ దగ్గర, ఆ తర్వాత హైకోర్టు దగ్గరికి వెళ్ళే అవకాశం అనేది చాలా కష్టమైన విషయం. కాబట్టి దీనివల్ల ముఖ్యంగా నష్టపోయేది ఎవరనేది ఒక విషయం తెలుసుకోవాలి. ఇది కేవలం న్యాయవాదుల సమస్య అనుకుంటే చాలా పొరపాటు. దీనివల్ల ఎవరు నష్టపోతారంటే ఎవరైతే సన్నకారు రైతులు ఉన్నారో, ఎవరైతే చిన్నకారు రైతులు ఉన్నారో, ఎవరికైతే ఫ్లాట్ ఉందో, ఎవరికైతే భూమి ఉందో, ఎవరైతే అద్దెకుంటారో, ఎవరైతే లీజ్ అగ్రిమెంట్ ఎంటర్ అవుతారో, ఎవరికైతే వక్ఫ్ భూములు ముస్లిమ్స్ ల్యాండ్స్ ఉన్నాయో, ఏవైతే ఎండోమెంట్స్ ల్యాండ్స్ ఉన్నాయో, ఏవైతే క్రిస్టియన్ మైనార్టీకి సంబంధించిన ల్యాండ్స్ ఉన్నాయో, ఎక్కడైతే పాపం ఎస్టీ సోదరులు వాళ్ళకి టైటిల్ లేకుండా కేవలం వ్యవసాయం చేసుకుంటూ ఉంటారు అలాగే తరతరాలుగా, వాళ్ళకి కూడా ఇది చాలా కష్టం. ఎందుకంటే వాళ్ళు కూడా టైటిల్ ప్రూవ్ చేసుకోలేరు. అలాగే ఎస్టీకి సంబంధించిన ల్యాండ్లు ఇదందరూ కూడా దీనివల్ల ఎఫెక్ట్ అయిపోయి రాష్ట్ర వ్యాప్తంగా ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చి ఇటు క్రిమినల్ యాక్టివిటీస్ పెరిగిపోయి, ఇటు సివిల్ డిస్ప్యూట్స్ పెరిగిపోయి రాష్ట్రం అంతా అల్లకొల్లంగా అయ్యి చాలా సమస్యలు వచ్చే ఉంది. కాబట్టి దీని మీద న్యాయకోవిదులుగా, న్యాయం గురించి తెలిసిన వాళ్ళుగా, చట్టాల గురించి తెలిసిన వాళ్ళుగా మేమందరం కూడా గత 20 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని బార్ అసోసియేషన్ నుండి కూడా బయటకు వచ్చి ఈ యొక్క సమ్మెను చేయడం జరుగుతుంది. ఎందుకంటే దీన్ని నిరాధక చేస్తున్నాం. ఈ రోజు మేము స్టీరింగ్ కమిటీ అని చెప్పి పెట్టి, అలాగే మా యొక్క జనరల్ బాడీ మీటింగ్ కూడా పెట్టుకున్నాం. దాంట్లో ఇంకా రానున్న కాలంలో మేము ఏం చేయదలుచుకున్నాం ఒక పెద్ద కార్యాచరణ అనేది ఇప్పుడు మాకు జనరల్ బాడీ మీటింగ్ జరగబోతుంది. ఇది ఈ యొక్క యాక్ట్ ని రాష్ట్ర ప్రభుత్వం రిపీల్ చేసే వరకు కూడా, జియో నెంబర్ 512 వాళ్ళు రద్దు చేసే వరకు కూడా ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ యొక్క నిరసన దీక్షలు మేము విరమించే ప్రసక్తి లేదనే విషయాన్ని కరాఖండిగా చెప్పాలని చెప్పేసి మేము అందరూ కూడా నిర్ణయించుకున్న విషయం ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పందాన అందరూ కూడా కోర్టులు బహిష్కరిస్తూ ప్రభుత్వం చేస్తున్న ఈ యొక్క అప్రజాస్వామిక ప్రజా వ్యతిరేక చట్టాన్ని వాళ్ళు ఇమీడియట్ గా రిపీల్ చేయాలనే డిమాండ్ మేము చాలా ప్రజల్లో కూడా తీసుకెళ్లే విధంగా మేము అందరూ కూడా చేస్తున్నాం. దీనికి వివిధ రాజకీయ పార్టీలే కాకుండా, ఎందుకంటే ఇది కులాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా, రాజకీయ పార్టీలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా కేవలం ప్రజా సంక్షేమమే ధ్యేయంగా అందరం కలిసికట్టుగా పనిచేస్తున్నాం. కాబట్టి దీని మీద అందరి సహకారం మాకు కావాలి. అందరూ కలిసి దీని మీద పోరాటం చేసి ఈ చట్టాన్ని ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనం రిపీల్ చేయాల్సిన అవసరం ఉందనేది ప్రభుత్వానికి తెలియజేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ సందర్భంగా మేమందరం కూడా ఈ యొక్క నిరసన కార్యక్రమం తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా 3 విషయాలు నేను చెప్పదలుచుకున్నా. ఒక 2 నిమిషాల్లో ఈ యొక్క టైటిలింగ్ యాక్ట్ వల్ల ఒక రిజిస్టర్ ఉంటుంది. ఎవరికైతే ల్యాండ్స్ ఉన్నాయో వాళ్ళు ఆ ల్యాండ్ వాళ్ళదే, వాళ్ళ ప్రాపర్టీ వాళ్ళదే ప్రూవ్ చేసుకోవడానికి ఆ రిజిస్టర్ లో వాళ్ళు నమోదు చేసుకోవాలా. అయితే ఇంకో రిజిస్టర్ ఉంటుంది, ఎక్కడైతే ఏ టైటిల్ మీద డిస్ప్యూట్ ఉందో ఆ డిస్ప్యూటెడ్ రిజిస్టర్ లో వాళ్ళు రిజిస్టర్ చేస్తారు. మూడో రిజిస్టర్ ఏంటంటే లీజ్ అగ్రిమెంట్లు ఉంటాయి కదా, ఆ లీజ్ అగ్రిమెంట్ వాటికి సంబంధించి రిజిస్టర్ ఉంది. అంటే ఇక్కడ ఒక విషయం గమనించాలి, ఎవరికైతే పారిశత్తులు అంటే పార్టీషన్ డీడ్ ఉంటుందో, అలాగే వాళ్ళు ఎవరెవరు ఉంటారో ఇలాగా వంశపారకంగా అనుభవిస్తూ ఉంటారో వాళ్ళందరూ కూడా ల్యాండ్ సంబంధించిన కాగితాలు ఉండవు. కాబట్టి ఎవరైనా సరే కోర్టు డాక్యుమెంట్స్ తో కానీ లేకపోతే ఏదైనా తప్పుడు ధృవపత్రాలతో వాళ్ళు టైటిలింగ్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి ఈ ల్యాండ్ మీద మాకు కూడా హక్కు ఉందంటే ఇమీడియట్ గా ఆ ల్యాండ్ అమ్మకుండా అది డిస్ప్యూట్ రిజిస్టర్ లో ఎంటర్ చేస్తారు. ఎప్పుడైతే అది డిస్ప్యూట్ రిజిస్టర్ లో ఎంటర్ అయిందో ఇంకా ఆ ల్యాండ్ వాళ్ళు మార్టిగేజ్ పెట్టి బ్యాంకులు లోన్ తీసుకోవడం కానీ, అమ్మడం కానీ, పిల్లల బిల్లులు చేసుకోవడానికి ల్యాండ్ అమ్మడం కానీ ఎటువంటి పరిస్థితుల్లో జరగదు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో చాలా తీవ్రంగా ప్రజలు నష్టపోతారు. కాబట్టి ఈ డిస్ప్యూటెడ్ టైటిల్ మీద ఎప్పుడైతే పెడతారో దీనివల్ల అనర్థాలు చాలా ఉన్నాయి. కాబట్టి దీని మీద సరైన అవగాహన లేకుండా ప్రభుత్వం ఈ యాక్ట్ తీసుకురావడం అనేది చట్ట వ్యతిరేకం, ప్రజా వ్యతిరేకం. కాబట్టి దీని మీద ప్రతి ఒక్కరి సహకారం మేము తీసుకొని దీని మీద పోరాటం చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు ముఖ్యంగా దీని మీద ఇమీడియట్ గా స్పందించి ఆయనే స్వయంగా దీని మీద ఒక
మీటింగ్ పెట్టి న్యాయవాదిని పిలిపించి మాట్లాడాల్సిన అవసరం ఉంది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.